నేటి పునీతులు పునీత సోతర్ గారు. Angelus Domini nunciavit Mariae. పశ్చాత్తాపపడి నిత్యజీవము పొందుటకు దేవుడు అన్యులకు కూడా అవకాశము కల్పించెను. సోమవారం, ఏప్రిల్ 22, 2024. మొదటి పట్టణం, అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం, 1-18 వచనాలు. ఆ దినములలో అన్యమతస్థులు కూడా దేవుని వాక్కును అంగీకరించిరని యూదయ సీమలో ఉన్న అపోస్తలులు, సోదరులు వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు అన్యులకు సున్నతి అవసరమని వాదించు యూదులు అతనిని విమర్శించిరి. సున్నతి పొందని అన్యుల ఇంటికి నీవు అతిథిగా పోయి వారితో కలిసి ఏల భోజించితివి అని పేతురును వారు ప్రశ్నించిరి. అందుచే పేతురు అక్కడ జరిగిన దర్శన సంఘటన గూర్చి మొదటి నుండి చివరి వరకు వివరింపసాగెను. నేను యొప్పా నగరములో ప్రార్థన చేసుకొనుచుండగా నాకు ఒక దర్శనము కలిగినది. ఆ దర్శనములో పరలోకము నుండి 4 కొంగులతో క్రిందకు దింపబడుచున్న ఒక పెద్ద దుప్పటి వంటి దానిని చూచితిని. అది నా ఎదుటకు వచ్చి ఆగినది. నేను పరిశీలించి చూడగా అందులో అడవి మృగములు, ప్రాకిడి ప్రాణులు, ఆకాశ పక్షులు నాకు కనిపించినవి. అప్పుడు పేతురు, లెమ్ము, వీనిని చంపుకొని తినుము అను ఒక స్వరము నాకు వినబడెను. కాని నేను, ప్రభు, వలదు, నేను ఎప్పుడును నిషిద్ధమైనది, అశుద్ధమైనది తినలేదు అని బదులు పలికితిని. మరల ఆకాశము నుండి ఆ స్వరము, దేవుడు శుద్ధమైనదని ప్రకటించిన దానిని నీవు నిషిద్ధముగా భావింపరాదు అని వినిపించెను. ముమ్మారు అట్లు జరిగిన పిదప అదంతయు పరలోకమునకు తీసుకుని పోబడెను. ఆ సమయములోనే కైసరియా నుండి నా కొరకు పంపబడిన 3 మనుష్యులు నేను ఉండిన ఇంటి యొద్దకు వచ్చిరి. సందేహింపక వారితో వెళ్ళుము అని ఆత్మ నాతో చెప్పెను. ఈ 6 సోదరులు నాతో కైసరియాకు వచ్చిరి. మేమందరము కొర్నేలి ఇంటికి వెళ్ళితిమి. నీవు యొప్పాకు మనుష్యుని పంపి పేతురు అను సిమోనును పిలిపింపుము. అతడు నీకు కొన్ని మాటలు చెప్పును. ఆ ఉపదేశముచే నీవు, నీ కుటుంబము రక్షింపబడుదురు అని ఒక దేవదూత తన ఇంటిలో కనిపించి చెప్పినదంతయు అతడు మాకు వినిపించెను. నేను మాట్లాడుటకు ప్రారంభించినప్పుడు మొదట మనపై దిగివచ్చినట్లుగానే పవిత్రాత్మ వారిపైన దిగివచ్చెను. యోహాను నీటితో బప్తిస్మమిచ్చెను, కాని మీరు పవిత్రాత్మతో జ్ఞానస్నానము పొందుదురు అని ప్రభువు చెప్పిన విషయము అప్పుడు నాకు జ్ఞాపకము వచ్చినది. నము ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు దేవుడు మనకు ఇచ్చిన వరమునే అన్యులకు ఇచ్చెను. ఆయనను కాదనుటకు నేను ఎవడను అని పేతురు వారికి తెలియజెప్పెను. వారు ఇది విని విమర్శించుట మానివేసి పశ్చాత్తాపపడి నిత్య జీవము పొందుటకు దేవుడు అన్యులకు కూడా అవకాశము కల్పించెను అని దేవుని స్తుతించిరి. ఇది ప్రభువు వాక్కు.